చాలామంది ఇందులో ఇంతవరకు సార్ చెప్పారు. సార్ డ్రగ్స్ అంటే ఏంటి మరి ఒకసారి చూద్దాం. అసలు మేము ఎప్పుడు, ఎందుకంటే డ్రగ్ అనే వర్డ్ విన్నారు అంతే, కానీ సైంటిఫికల్గా మీరు ఏదో సైన్స్లో ఎక్కడో వినుంటారు, కెమికల్ ఫార్ములాస్లో ఎక్కడో వినుంటారు, 9th వాళ్ళు 10th వాళ్ళు విని ఉంటారు. బట్ ఈ సార్ చెప్తున్నటువంటి డ్రగ్ కానీ నేను చెప్తున్న డ్రగ్స్ కానీ ఇది మీ ఐడియాకి రాలేదు అనుకుంటాను కదా. రైట్. సో డ్రగ్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ అని చెప్పాము. వన్ ఈజ్ గుడ్ డ్రగ్స్ అనమాట, మన హెల్త్ కోసం యూజ్ చేసేటువంటి డ్రగ్స్ ఒకటైతే, డ్రగ్స్ని అబ్యూజ్ చేస్తున్న వాళ్ళు అగైన్ మిస్యూజ్ చేస్తున్నారు. సరే, యూజ్ చేస్తున్న డ్రగ్స్ ఏంటంటే మన హెల్త్ని హీల్ చేసుకోవడానికి రకరకాల వాడుతూ ఉంటాం కదా. సిరప్స్ వాడుతుంటాం, టాబ్లెట్స్ వేసుకుంటాము, క్యాప్సూల్స్ వాడుతుంటాము, ఇంజెక్షన్స్ వేస్తూ ఉంటారు డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో. అలాగే మనకి ఇంకా కొంచెం ఎక్కువగా హెల్త్ డ్యామేజ్ అయినట్లయితే ఇంజెక్టర్, రైట్, వెన్ యూ హ్యావ్ మోర్ డ్యామేజ్ టు యువర్ ఆర్గన్స్ ఆర్ ఎనీ అదర్, యు ఆర్ సఫరింగ్ విత్ బిగ్ డిసీజ్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు మనకి అనస్థీషియా లాంటిది ఇస్తూ ఉంటారు. ఓకే, అంటే మనకి సర్జరీస్ చేసేప్పుడు కానీ లేదా మన వోండ్స్ని గాయాన్ని నయం చేసేప్పుడు వాళ్ళు మోర్ అనస్థెటిక్, ఓకేనా, నార్కోటిక్స్ అంటారు. నార్కోటిక్స్ మీన్స్ విచ్ విల్ కాజ్ యూ టు బ్రౌజీ, స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా, రైట్, అంతే కదా. మనము ఇందులో ఎవరైనా కఫ్ సిరప్ తాగారా? కఫ్ సిరప్, రైట్, చాలా మంది తాగారు కదా కఫ్ సిరప్. రైట్, కఫ్ సిరప్ తాగినప్పుడు ఏమనిపిస్తుంది? జస్ట్ వన్ ఓన్లీ వన్. ఎవరైనా, చాలామంది ఇందులో ఇంతవరకు సార్ చెప్పారు. సార్ డ్రగ్స్ అంటే ఏంటి మరి ఒకసారి చూద్దాం. అసలు మేము ఎప్పుడు, ఎందుకంటే డ్రగ్ అనే వర్డ్ విన్నారు అంతే, కానీ సైంటిఫికల్గా మీరు ఏదో సైన్స్లో ఎక్కడో వినుంటారు, కెమికల్ ఫార్ములాస్లో ఎక్కడో వినుంటారు, 9th వాళ్ళు 10th వాళ్ళు విని ఉంటారు. బట్ ఈ సార్ చెప్తున్నటువంటి డ్రగ్ కానీ నేను చెప్తున్న డ్రగ్స్ కానీ ఇది మీ ఐడియాకి రాలేదు అనుకుంటాను కదా. రైట్. సో డ్రగ్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ అని చెప్పాము. వన్ ఈజ్ గుడ్ డ్రగ్స్ అనమాట, మన హెల్త్ కోసం యూజ్ చేసేటువంటి డ్రగ్స్ ఒకటైతే, డ్రగ్స్ని అబ్యూజ్ చేస్తున్న వాళ్ళు అగైన్ మిస్యూజ్ చేస్తున్నారు. సరే, యూజ్ చేస్తున్న డ్రగ్స్ ఏంటంటే మన హెల్త్ని హీల్ చేసుకోవడానికి రకరకాల వాడుతూ ఉంటాం కదా. సిరప్స్ వాడుతుంటాం, టాబ్లెట్స్ వేసుకుంటాము, క్యాప్సూల్స్ వాడుతుంటాము, ఇంజెక్షన్స్ వేస్తూ ఉంటారు డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో. అలాగే మనకి ఇంకా కొంచెం ఎక్కువగా హెల్త్ డ్యామేజ్ అయినట్లయితే ఇంజెక్టర్, రైట్, వెన్ యూ హ్యావ్ మోర్ డ్యామేజ్ టు యువర్ ఆర్గన్స్ ఆర్ ఎనీ అదర్, యు ఆర్ సఫరింగ్ విత్ బిగ్ డిసీజ్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు మనకి అనస్థీషియా లాంటిది ఇస్తూ ఉంటారు. ఓకే, అంటే మనకి